శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా అమ్మగారు మనకి స్వీట్ పొటాటో తోటి బాదుషాలు నేర్పిస్తారు. అవి ఎలా చేస్తారో చెప్తారు, మనం నేర్చుకుందామా? లెట్స్ స్టార్ట్. నమస్తే అండి. ఫస్ట్గా స్వీట్ పొటాటోస్ని ఉడకబెట్టేసుకుని మెత్తగాను ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇది ఇందులోకి తీసుకుని దీంట్లోకి కొంచెం గోధుమ పిండి ఒక కప్పు అక్కర్లేదు, కప్పు కూడా అక్కర్లేదు, కన్సిస్టెన్సీని బట్టి. ఇలాగా కలుపుకోవాలి. అందులోనే కాస్త నెయ్యి వేసుకోవాలి. ఓకే. ఓకే, ఒక పెద్ద స్పూన్ తోటి అయితే ఒక రెండు మూడు స్పూన్లు, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ఇలాగ మన చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి ఇలా ఏం లేదు, ఇలా కాస్త ఇలా ఉంటే చాలు. కొంచెం బైండింగ్కి కొంచెం గోధుమ పిండి వేసి కలుపుకుంటాం అన్నమాట. గోధుమ పిండి, మైదా పిండి కూడా వేసుకోవచ్చు. మైదా కన్నా గోధుమ పిండి ఇంకా మంచిది అని అంటున్నారు. ఆరోగ్యానికి చాలా మంచిది కనుక గోధుమ పిండి. స్వీట్ పొటాటో అంటున్నారండి, దీన్నే చిలకడ దుంపలు అని కూడా అంటారు. ఇవి కొన్ని ప్రదేశాల్లో ఎర్రగా వస్తున్నాయి, కొన్ని ప్రదేశాల్లో తెల్లవి కూడా వస్తాయి. సో ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు దీన్ని. మేమైతే ఒక 3 చిలకడ దుంపలు తీసుకున్నాము ఇవాళ. వాటికి ఈ మాత్రం ముద్ద తయారయ్యింది. ఒక ఇంచుమించుగా ఒక 10-15 మెదిపినట్టుగా కొంచెం అనేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి. దీనిలోకి ఏమైనా కొంచెం సోడా వేసుకోవచ్చా? అక్కర్లేదండి, అక్కర్లేదు. ఇంకా అక్కర్లేదు. నెయ్యి వేసాం కదా బాగా. ఓకే, ఇది ఇలా పెట్టుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం పంచదార పాకం పట్టుకుందాం. దాంట్లోకి పంచదార, ఒక కప్పు పంచదార వేసి, ఒక కప్పు పంచదార వేసాను. దాంట్లో 1/2 గ్లాసు నీళ్ళు పోసాను. ఓకే. మరీ ముద్దల పాకం అక్కర్లేదు, కొంచెం జస్ట్ తీగల కొంచెం వస్తే చాలు. ఇందులోనే కాస్త యాలక పొడి, ఇలాచీ పౌడరు, ఈ పంచదార పాకంలో కొంచెం ఇలాచీ పౌడరు వేసుకోవాలి. వేసుకుని కొంచెం కాస్త కొంచెం జిగి కొంచెం మనకి తెలవాలి. 2 నిమిషాలు అయితే పాకం వస్తూ ఉంటుంది. ఈ లోపల మనం వీటిల్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటాం. చూసారా, కిచెన్లో ఎవ్రీథింగ్ అన్నీ కూడా గ్రీన్నే మెయింటైన్ చేస్తున్నాను నేను. నా కిచెన్ అంతా కూడా గ్రీన్. సో అన్నీ కూడా గ్రీన్వే రావాలనేసని.
ఇంకొక ఇంకొక నిమిషం ఉండాలి. కొంచెం ఇలా ఇటు తిప్పు. అలా అలా వస్తే చాలు. చూడండి ఒకసారి ఇది అలా 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 కొంచెం అలా వస్తే చాలు. ఓకే. మా అమ్మగారు రకరకాల వంటలు తయారు చేస్తారు, కని పెడతారు. ఎంత సరదాయో ఆవిడకి అసలు ఇలాంటివన్నీ చెయ్యడం. సో ఆవిడ ఎన్నో వాటిల్లో విన్నింగ్ కూడా అయ్యింది. ఈ టీవీలోనూ అది కూడా వాడు కాంటెస్ట్లు పెడితే అందులో విన్ అయ్యి వెండి కుంకంభరణి లాంటివి కూడా గెలుచుకున్నారు ఆవిడ. చెప్పండి ఇప్పుడు చిలకడ దుంపల గురించి. చిలకడ దుంపలు ఇది బాదుషా అనేది నేను నా ఓన్గా కనిపెట్టి చేశాను. ఓకే, దట్స్ గుడ్. ఇది నేను ఎక్కడ ఎందులోనూ చూడలేదు. ఇది నా సొంతంగా ఊహించి చేశాను. ఇవంటే పాకం వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం మంచి బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి వేసుకుందాం. ఓకే. ఎందుకంటే బౌల్లోకి వేసుకుంటాం మనం. బాదుషాలు కొంచెం ములగాలి కదా. మన బాదుషాలు అన్నీ అయిపోయిన తర్వాత వాటిని ఇందులో వేసి ముంచేసి మళ్ళీ మనం పక్కకి తీసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ దీన్ని ఇలాగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ఉండలుగా అలా చిన్న చిన్న ఉండలుగా ఇలా చేసి పెట్టుకుందాం. ఓకే. ఈ లోపల మనం ఆయిల్ వేడి చేసేసుకుంటున్నాం. మరి ఎక్కువ మంట ఉండకూడదు, ఎందుకంటే దుంపలు కదా గమ్ముని మాడిపోతాయి. జస్ట్ అలా అంటే చాలు. ఇప్పటి రోజుల్లో అసలు స్వీట్ పొటాటోని ఎక్కువ వాడితే మంచిది, ఎందుకంటే అందులో కార్బోహైడ్రేట్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అనేసి అని అంటున్నారు. సో మనం ఇలా కూడా తయారు చేసుకుంటే చాలా మంచిది. నూనె కాగింది, ఇందులో వేస్తున్నాను. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ఇది. స్వీట్ మంచిగా తయారవుతుంది. అట్ ది సేమ్ టైము ఇంగ్రీడియంట్స్ తక్కువ అండ్ చేసే విధానం కూడా చాలా సులువు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో తయారు చేసుకుని తినాలి అనేసి అని మా కోరిక. షాపుకి వెళ్ళిపోయి కొనేసుకునే కన్నా తక్కువ డబ్బుల్లో ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. సో అందరూ కూడా మా వీడియోస్ చూసి మీరందరూ కూడా మీ ఇళ్లల్లో చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మేము మోస్ట్ ఆఫ్ ది టైం అన్నీ కూడా ఇలాంటివన్నీ ఇంట్లో తయారు చేసేసుకుని ఆనందపడుతూ ఉంటాము. మరి ఎక్కువ అలా ఉంటే చాలు. దాన్ని ఇలా పాకంలో, అదిగో పంచదార పాకంలో వేస్తున్నారు. ఎందుకంటే ఇలా తీసేస్తే మెత్తగా స్మూత్గా ఉంటాయి.
బాదుషా రెడీ. ఎమ్మి ఎమ్మి బాదుషా రెడీ. సరే, మనం ఇలాంటి మంచిగా నీట్గా ఉన్న ప్లేట్లో వాటిల్ని డెకరేషన్ చేసుకుందాము. ఆహాహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది. వావ్, నైస్ నైస్. పువ్వులా పెట్టు. ఎస్, చూసారా, ఎమ్మి ఎమ్మి బాదుషా రెడీ. రెడీ టు ఈట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. ధన్యవాదములు.